ఇప్పుడొస్తుంది సార్ ప్రస్తుతం అది. ఏ ఏ రంగాలైతే ఉన్నాయో ప్రపంచంలో అన్ని రంగాలలోకి మహిళలు వచ్చేసారు. అన్ని రంగాలలో ఉన్నతోన్నతమైనటువంటి పదవులలో ఎస్ అద్భుతంగా వాళ్ళు వాళ్ళ యొక్క విధులను నిర్వర్తిస్తున్నారు. ఎస్ అట్ ది సేమ్ టైం ఇప్పుడున్నటువంటి తరుణంలో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కావచ్చు, వాళ్ళు చేసేటువంటి వర్క్లో స్ట్రెస్ ఎక్కువైపోయి ఇప్పుడు ఆ గణాంకాలను చూస్తే కనుక గణనీయమైనటువంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు ప్రతి మహిళ, ఎస్ ఎక్కువ శాతం మహిళలు. మరి వీటి నుంచి వాళ్ళు ఆరోగ్యవంతంగా జీవించాలంటే వారు ఏం చేయాలి? ధ్యానం చేయాలి, మంచి పుస్తకాలు చదవాలి, చెప్పానుగా పాజిటివ్గా ఉండాలి. ఓకే, ఇవే దానికి ఉండాలి అంతే. తిండి ఒక్కటే రక్షించలేదు కదా మనిషి, మన ఆలోచనలు కూడా ఉంటాయి కదా. అవును. తిండికి తగ్గ ఆలోచనలు ఉంటాయి. తిండి ఫస్ట్ వదిలేస్తాం, తర్వాత ఆలోచనలను బాగు చేసుకోవాలి. స్ట్రెస్ తగ్గిస్తుంది. దానికి స్ట్రెస్ తగ్గించాలంటే ధ్యానం చేయాలి. ఓకే, ధ్యానం చేస్తే మళ్ళీ జ్ఞానం కావాలి అంటే మంచి పుస్తకాలు చదవాలి. మంచి పుస్తకాలు చదివి మంచి పాజిటివ్ వైబ్స్ సంపాదించాలంటే పాజిటివ్ వాళ్ళతో తిరగాలి. ఇవన్నీ ఒకటికి లింక్, ఇంటర్లింక్డ్ అంతా. ఎస్. ఇవన్నీ కుదిరాయంటే హ్యాపీ లైఫ్. ఎంతన్నా వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు పత్రి గారు ఎంత వర్క్ చేస్తున్నారు? చాలా వర్క్ చేస్తారు. మరి ఎలా చేస్తున్నారు ఆయన ఆ వయసులో? నాన్ వెజిటేరియన్ తింటారా, లేకపోతే బలమైన ఫుడ్ తింటారా, డాక్టర్ల చుట్టూ తిరుగుతారా, పిచ్చి ఆలోచనలు చేస్తారా, ఒకళ్ళకి ఏమైనా తప్పుడు సలహాలు ఇస్తారా? సో ఎందుకు ఎలా తిరగగలుగుతున్నారు? మరి ఒక్క నిమిషం కూర్చోకుండా తిరగగలుగుతున్నారు. మంచి సలహాలు ఇస్తూ, మంచి ధ్యానం చెప్తూ, ఎక్కడున్నా సరే, ఎప్పుడు చూసినా సరే ధ్యానం తప్ప ఇంకేం మాట ఆయన నోట్లోంచి రాదు. కనుక ఎవరైనా సరే, ఇది మహిళగానే కాదు, పురుషుడనే కాదు, ఎవరైనా మంచిగా బతకాలి అంటే ఫస్ట్ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద మంచి ఫుడ్ ఉండాలి, ఫ్రెష్ ఫుడ్ ఉండాలి. ఎప్పుడో ఫ్రిడ్జ్లో పెట్టి 4 రోజులాగా తినేది కూడా నాన్ వెజ్తో సమానమే. బాగా చెప్పారు. హ్యాపీ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరికీ స్వాగతం. పిఎంసి ప్రేక్షకులకి సుస్వాగతం. సో ఈ వీక్ మనము ఆరోగ్యము, మన ధ్యానము ఆరోగ్యానికి ఎలా సహాయపడుతుంది అనే విషయాల గురించి ఈ వీక్లో మాట్లాడతారు చంద్ర సార్. అయితే పత్రి మేడం చెప్పింది అక్షరాల నిజం. యాక్చువల్‌గా చెప్పాలంటే నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను అది. నాకు మెడిటేషన్‌కి అంటే ఈ ధ్యానంలోకి రాకముందు, వచ్చిన తర్వాతకి చాలా డిఫరెన్స్ అన్నమాట. ఎస్పెషల్లీ హెల్త్. ఆహ్, మెంటల్ స్టెబిలిటీ కూడా ఇంప్రూవ్ అయింది. కాకపోతే మెంటల్ స్టెబిలిటీ ఇంప్రూవ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా హెల్త్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి అనేసి కదా మేడం చెప్తున్నారు. నాకైతే చిన్న ఎక్స్‌పీరియన్స్ చెప్దాం అనుకుంటున్నా నేను. ఎక్కువ టైం తీసుకోను. నా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. నేను ఎలా బెనిఫిట్ అయ్యాను అనేసి. మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకసలు ఎలాంటి అంటే ఏ ఏ టైప్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓన్లీ ఎక్స్‌పెక్టేషన్ అంటే స్మాల్ ఎక్స్‌పెక్టేషన్ నేను ఏంటంటే, నన్ను నేను ప్రశాంతంగా ఉంచుకోవాలి అనుకున్నాననమాట. అది అది తప్పితే నాకు దీనివల్ల హెల్త్ ఇంప్రూవ్ అవుతుందా? లేకపోతే ఇంకేదో ఇంప్రూవ్ అవుతుందా? అనేది ఎప్పుడు నా మైండ్‌లో అది పెట్టుకొని స్టార్ట్ చేయలేదు నేను మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు. కానీ ఆ ధ్యానము స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఎంత అంటే నాకు 1 ఇయర్‌లో నేను ఎన్ని ఎక్స్‌పీరియన్స్ అయ్యానంటే ఆహ్, చాలా ఉందన్నమాట లిస్ట్. అయితే నా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మెయిన్‌లీ ఎక్స్‌పీరియన్స్ అయిందేంటంటే, నాకు ఇంతకుముందు స్కిన్ మీద ఆహ్, ఆహ్, చానా స్కిన్ ప్రాబ్లమ్ ఉండేది. సైంటిఫిక్ వర్డ్ వచ్చేసి రోజేషియా అంటారని డాక్టర్స్ దగ్గరికెళ్ళిన తర్వాత తెలిసిన వర్డ్. నేనైతే ఎప్పుడూ నా జీవితంలో వినలేదు అప్పటి వరకది. అదెలా ఉంటుందంటే మొత్తం స్కిన్ అంతా రెడ్ అయిపోయి ఒక బటర్‌ఫ్లై షేప్‌లో రెడ్‌గా ఉంటుందన్నమాట ఇక్కడంతా. ఇక్కడంతా రెడ్ ఉంటుంది. ఇక్కడ రెడ్ ఉంటుంది. ఇరిటేషను బాగా స్క్రాచ్ చేయాలనిపిస్తది. అంటే ఒక్కొక్కసారయితే చాలా ఫ్రస్ట్రేషన్ ఉండేదన్నమాట. ఎలా పోతుంది ఇది అనే ఫ్రస్ట్రేషన్. దానికొక రీజన్ లేదు అన్నారన్నమాట. అది స్ట్రెస్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఎన్వైర్న్‌మెంట్ కావచ్చు, వెదర్ కావచ్చు, ఎనీథింగ్ అని చెప్పి అంటున్నారు. స్పెసిఫిక్ రీజన్ లేదు. సో, దాన్ని నేను కనీసము
12, 13 ఇయర్స్ స్ట్రగుల్ అయ్యాను. స్టెరాయిడ్స్ తీసుకున్నాను. టాపికల్ క్రీమ్స్ విత్ స్టెరాయిడ్స్ యూజ్ చేశాను. ఇంకా ఒకటని కాదు. డాక్టర్ ఏది చెప్తే అది. ఒక నెల పనిచేస్తది. తర్వాత నెల పనిచేయదు. మళ్ళీ అంతే. మళ్ళీ ఎవ్రీ టైమ్. సో, ఇదంతా ఇలా జరుగుతుంది. సో, ధ్యానంలోకొచ్చినప్పుడు నాకే తెలియలేదనమాట. ఒక 1 ఇయర్ నేనలా చేసిన తర్వాత సడెన్‌గా మా ఫ్రెండ్స్‌ని కలిసినప్పుడు వాళ్ళు నోటీస్ చేశారు. అంటే మనసు నా స్కిన్ మీద అసలు లేదు. ఎందుకు లేదు అంటే నాకు ఆ ఇరిటేషన్ తగ్గిపోయింది. సో, ఇరిటేషన్ లేనప్పుడు నా ధ్యాస అటు పోదు గదా! సో, అసలు నార్మల్‌గా ఉండిపోయా అనమాట. అది ఎంత క్లియర్ అయిపోయిందంటే అసలు లైక్ ఆల్మోస్ట్ ఎళ్ళిపోయిందనమాట. గాన్ అనమాట. అంతలాగా బెనిఫిట్ అయ్యాను. అయితే ఇంక నన్ను ఇంతకుముందు చూసిన ప్రతి ఒక్కళ్ళు అడుగుతుంటారు. "ఏమైంది? ఏం చేశావు స్కిన్‌కి?" అంటే ఒక్కటే చేశాను నేను ధ్యానం. ధ్యానం చేస్తూ ఏ రోజైతే ధ్యానం చేస్తా మొదలుపెట్టానో నేను ఆ రోజు నాన్ వెజిటేరియన్ వదిలేయటం కూడా చేశాననమాట. 2 సైమల్టేనియస్‌గా చేశాను అని అడిగిన ప్రతి ఒక్కళ్ళకి చెప్తుంటాను నేను ఆ విషయము. ఈవెన్ లాస్ట్ నైట్ గూడా ఒక ఫ్యూ ఫ్రెండ్స్‌ని కలిసినప్పుడు తనడిగితే సేమ్ ఇదే చెప్పాను. ధ్యానం చేయండి. ఇది చేస్తే ఇలా ఉంటుంది అనేసి మన బుద్ధ సీఈఓ సెషన్ స్టార్ట్ అయినాయి అని చెప్పేసి వాళ్ళకి ఆహ్, లింక్స్ పంపించటం ఇట్లాంటివి. అంటే నేను ఇంత బెనిఫిట్ అయిన తర్వాత అందరూ నేనెంత బెనిఫిట్ అయితే మిగతా వాళ్ళు కూడా ఎందుకు అవ్వరు? అనేది నా ఇంటెన్షన్ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి చెప్తుంటాను. వాళ్ళు ఒక క్వెషన్ "నీ స్కిన్ బావుంది" అంటే చాలు. ఎళ్ళిపోతానింక ధ్యానము ఇది, అది అనేసి చెప్పేస్తుంటాను. "నువ్వు చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నావు" అంటే మళ్ళీ అదే ఉంటదన్నమాట. అంటే నా డేలో కనీసం మినిమమ్ ఒక్కసారన్నా ఆ వర్డ్ రాకుండా నా డే ఫినిష్ అవ్వదు. అంతలా హెల్ప్ అయింది ధ్యానం ఫ్రెండ్స్. సో, చంద్ర సార్ ఇవాళ ఆ హెల్త్ బెనిఫిట్స్ అంటే మనం ధ్యానం చేయటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? అసలు ఎలాగా? ఇట్లాంటివన్నీ సార్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనకి. Happy evening, dear friends and masters. Great morning and afternoon. మన బాడీ మీదకి అన్నిటికన్నా చివరిలో వస్తుంది ఆ ఎఫెక్ట్. మన ఆలోచనలు ఎంత స్ట్రెస్ఫుల్గా ఉంటే అంటే మనము సరైన అవగాహన లేకుండా ఉంటున్నాము. సో దానివలన ఈవెన్చువల్లీ ఆ ఎఫెక్ట్ బాడీ మీద చూపించాల్సిందే. చివరిలో వస్తుంది, ఫస్ట్ పోతుంది. లేయర్ ఆఫ్టర్ లేయర్ లాస్ట్‌లో వస్తుంది. ముందు ఒక సోషల్ ప్రాబ్లమ్‌గా, తర్వాత ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్‌గా, తర్వాత ఒక రిలేషన్ ప్రాబ్లమ్‌గా వచ్చి ఫైనల్‌గా బాడీ మీదకొస్తుంది. ఎందుకంటే బాడీ మీదకొచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దాని గురించి మనం ఆలోచన పెడతాం కాబట్టి. సో, లాస్ట్‌లో వస్తుంది కాబట్టి ఫస్ట్ పోతుంది. సో, ధ్యానం ద్వారా ఈ స్ట్రెస్ అనేది తగ్గుతూ మన హెల్త్ అనేది అద్భుతంగా పెరుగుతుంది అనేది మనము ఈ వారం అంతా కూడా ఒక శాస్త్రీయబద్ధంగా తెలుసుకుంటాం డియర్ ఫ్రెండ్స్. నాకు ఈ విషయం ఒక 5 సంవత్సరాల క్రితం తెలిసింది. సైంటిఫిక్‌గా మన దేహంలో స్ట్రెస్ అంటే ఏంటి? మన దేహంలో ఏం జరుగుతోంది? మన బాడీ ఏ విధంగా ఒక ప్రమాదం పరంగా ఉన్నప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవుతోంది? మనం నెగెటివ్‌గా ఆలోచిస్తే అది కూడా ఒక భౌతిక ప్రమాదంగా మన బాడీ అండ్ మైండ్ తీసుకోవడం వలన ఒక భౌతిక ప్రమాదం వస్తే ఏ విధంగా అయితే బాడీ రియాక్ట్ అవుతుందో అదే రెస్పాన్సు కేవలం మన ఆలోచనా విధానం వలన కూడా వస్తుందని తెలిసినప్పుడు ఓహో! సో, ఎంత ఇంపాక్ట్ ఉందా అని మొట్టమొదటిసారి నాకు తెలిసింది. ఒక 5, 6 సంవత్సరాల క్రితం. సో, ఈ విషయాలు శాస్త్రీయంగా తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనకి అవగాహన పెరిగినప్పుడు మన ఎరుకలో ఇంకా, ఇంకా ఎక్కువుంటాము. మన నెగెటివ్ ఆలోచనలు గాని, ఈ స్ట్రెస్‌ఫుల్ ఆలోచనల గురించి గాని తీసేయడానికి. ఇదేదో ఇట్స్ నాట్ ఎ బిలీఫ్ సిస్టమ్. నమ్మక వ్యవస్థ కాదిది. ఇది ఒక సైంటిఫిక్ ప్రాసెస్. ఈ విషయాలు తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్. మీ ధ్యానపు అనుభవాల గురించి ఎవరైనా రాయాలనుకుంటే చాట్‌లో రాయండి. సో, కొన్ని ప్రశ్నలు. ఆరోగ్యం ఎంత ముఖ్యమనేది మనకి. 3 ఉంటాయి. ఎవరికైనా వెల్ బీయింగ్ అంటాము. అంటే ఆరోగ్యంలో శ్రేష్టత కావాలి. మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. ఫిజికల్‌గా, మెంటల్‌గా.
దేహపరంగా, మనసు పరంగా ఆరోగ్యం కావాలి ప్రతి ఒక్కరికి. అది ఉంటే నెక్స్ట్ కావాలి అభివృద్ధి జీవితంలో. ఏదో ఒక గ్రోత్ కావాలి. జాబ్ కావాలి. జాబ్‌లో ఎదుగుదల కావాలి. బిజినెస్ పెరగాలి. రిలేషన్స్ బాగుండాలి. అన్నీ పెరగాలి. రెండోది అభివృద్ధి కావాలి. అది వచ్చిన తర్వాత మూడోది ఉంటుంది. మనకి ఒక పర్పస్‌ఫుల్‌గా ఉండాలి. ఒక ధ్యేయపరంగా ఉండాలి. ఒక మీనింగ్‌ఫుల్‌గా ఉండాలి. మన అనుభవం, మన జీవితం అంటే 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి అని అనుకుంటాం. ఈ 3 సో, పర్సనల్ వెల్ బీయింగ్ చూస్తాం. తర్వాత గ్రోత్ చూస్తాం. తర్వాత మీనింగ్ అండ్ పర్పస్ చూస్తాం. దాని తర్వాత వస్తుంది మోక్షం చూస్తాం. అంటే ఇంకా దీనికన్నా ఏముంది అని. ఇదన్నీ కూడా ఒక ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్‌లో. ఎప్పుడైతే హెల్త్ లేదో మిగిలినవన్నీ పక్కకెళ్ళిపోతాయి. హెల్త్ ముందుండాలి గదా! హెల్త్ ఉంటేనే బాడీ చక్కగా ఉంటేనే మనం మిగిలిన గురించి ఆలోచిస్తాం. హెల్త్ లేకపోతే ఆటోమేటిక్‌గా మన అభివృద్ధి గురించి, గ్రోత్ గురించి ఎక్కడ ఉండడానికి ఆలోచించడానికే లేదు ఇది లేకపోతే. ఇది ఉన్నప్పుడే అది. హెల్త్ లేకపోతే మన దృష్టి అంతా హెల్త్ మీద ఉంటుంది. బాడీ మీద ఉంటుంది. ఎవరో ఒక రియలైజ్ సోల్స్‌కి తప్పితే మాత్రం ఎన్‌లైటెండ్ పీపుల్‌కి ఎప్పుడు కూడా జీవిత ధ్యేయం మీద ఉంటుంది. అందుకనే పెద్దమంది గొప్ప గొప్ప యోగులు వాళ్ళకి ఎటువంటి ఇల్‌నెసెస్ వచ్చినా వాళ్ళ ఇల్‌నెస్ గురించి పట్టించుకోలేదు. అది దాని పని దానిది. వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళవి. ఎందుకంటే వాళ్ళు జీవిత ధ్యేయంలో ఉన్నారు. కానీ అంటే ఒక ఎన్‌లైటెడ్ స్థితిలో ఉన్నప్పుడు దానికి చూస్తాం. కానీ డియర్ ఫ్రెండ్స్ సాధారణంగా ఉన్న స్థితిలో ఉన్నప్పుడు మనము హెల్త్ ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా. ఫిజికల్ హెల్త్. కరోనా వచ్చింది. ఒకసారి హెల్త్ గురించని అందరూ అన్నీ వదిలేసారు. కేవలం ఇంట్లో కూర్చొని ఏమీ చేయకుండా ఆ హెల్త్ గురించే చూసుకున్నారు. ఆ కరోనా విడిపోగానే మళ్ళా జాబుల్లోకి అందరూ వెళ్లారు. జాబుల్లో చేస్తూ, చేస్తూ ఏదో ఒక జాబ్ కావాలి. జాబ్ చేస్తున్నారు. దెన్ అగైన్ నౌ వి ఆర్ గోయింగ్ బ్యాక్ టు ఓకే. నేను చేసేది అర్థవంతమైనగా ఉందా? లేదా? అన్న విషయంలో చూస్తూ ఉంటాం. సో, హెల్త్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇప్పుడు చాలా సార్లు మనము ఒక క్రానికల్ ఇల్‌నెస్ ఉంటే ఎప్పటికప్పుడు ఒక సిక్ లీవ్ పెట్టి నేను ఈరోజు ఆఫీస్‌కి రాలేకపోతున్నాను అని మాట్లాడితే అలాగా ఒక మెసేజ్ పంపించి ఆఫీస్‌కి లీవ్ పెడుతుంటే ఎవరికైనా నచ్చుతుందా? మీకెలాగ అనిపిస్తుందో రాయండి. ఎప్పటికప్పుడు ఇలాగా సిక్ అని చెప్పేసి వెళ్ళలేకపోతూ ఉంటే ఒక తలనొప్పి వచ్చో, లేకపోతే బీపీ వచ్చో, లేకపోతే బ్యాక్ ఏక్ వస్తునో ఏదో ఒక రీజన్‌తో మనం రెగ్యులర్‌గా లీవ్ తీసుకోవాలంటే ఎలా ఉంటుంది? ఆఫీస్‌లో ఇబ్బందిగా ఉంటుంది. మనకంత ఇబ్బందిగా ఉంటుంది. కొన్నిసార్లు ఆ లీవ్ అవ్వద్దు. ఎందుకంటే మన మీదే ఎంతో డిపెండ్ అయి ఉంటే మనము ఆ హెల్త్ లేకపోయినా కూడా ఎళ్లి పని చేయాల్సొస్తుంది. ఆఫీస్ అవ్వనివ్వండి, ఇంట్లో అవ్వనివ్వండి. ఖచ్చితంగా లెగాలి. ఆ వంట చేయాలి. లేకపోతే ఇంట్లో అన్నీ చూసుకోవాలి. ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా. అప్పుడెలా అనిపిస్తుంది? అదేమైనా ఎంజాయ్ చేస్తామా? అలాగే శక్తి, ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? సపోజ్ మీకు ఎనర్జీ లెవెల్స్ అంటే మార్నింగ్ లేచిన వెంటనే బానే ఉంటుంది చేస్తాం. మధ్యాహ్నం 3, 4 అయ్యేసరికల్లా వీక్‌గా ఉండి అసలు మనకొక కాన్సంట్రేషన్ లేకుండా ఏదో మొత్తానికి కానిచ్చేసామంటే కానిచ్చేసామనే వర్క్‌ని ఇంటికొచ్చేసరికి పూర్తిగా డ్రైన్ అయిపోయి, నన్ను ఇబ్బంది పెట్టకు నేను బాగా అలసిపోయానని చెప్పేసి ఉండిపోతూ, ఒక ఫ్యామిలీకి టైం ఇవ్వలేకుండా ఉంటున్నామా? ఉంటే అదెలా ఉంటుంది? దాన్నేమైనా ఎంజాయ్ చేస్తున్నారా? ఎవరెలాగ అనిపిస్తే రాయొచ్చు. ఇంటికొచ్చి ఐయామ్ వెరీ టైర్డ్ ఈరోజు బాగా అలసిపోయాను అని జెప్పేసి అదే మాట రోజు వస్తూనే ఉంటుంది. బాగా అలసిపోయాను. ఓకే. బాగా రోజంతా తిరిగొచ్చాక అలసిపోయి ఉంటారు డ్యాడీ ఆర్ మమ్మీ అని జెప్పేసి అదొక మాట. అదేమైనా వి విల్ ఎంజాయ్ దట్. మనం ఎప్పుడైనా మన దృష్టిలో ఒక కాన్షియస్‌నెస్, ఒక చైతన్యం, ఒక దేవుడిలాగా అని ఎవరైనా అనుకుంటే, వాళ్ళు ఎప్పుడైనా అలాగా మార్నింగ్ బాగా యాక్టివ్‌గా ఉండి, ఈవినింగ్ వచ్చేసరికల్లా డల్‌గా అయిపోయి అలసిపోయాననే మాటలు ఎప్పుడైనా ఉంటాయా? మనకెప్పుడైనా ఎక్కడైనా ఒక పురాణంలో గాని, ఒక మూవీల్లో గాని ఎక్కడైనా మనకు అటువంటి దేవుడు కూడా నేను బాగా అలసిపోయాను. ఇప్పుడు నేనేం చేయలేను. నాకు ఒక టీవీ పెట్టుకుంటాను. మీరు ఎళ్ళండి నన్ను డిస్టర్బ్ చేయకండి ఎక్కడైనా అన్నారా? ఉందా? అంటే శక్తి
టైంని బట్టి మనం అలాగా శక్తి లేకుండా ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. వీక్ ఎనర్జీ లేదంటాం. డ్రైన్ అయిపోయిందంటాం. ఆ స్థితిలో నుంచి అది ఎంజాయ్ చేయని స్థితి. మరి ఒక కాన్షియస్‌నెస్‌గా, ఒక చైతన్యంగా ఉంటే ఎప్పుడూ నిత్యము అలాగే ఉండగలిగే స్థితిలో మనం ఉండగలము గదా! ఉండగలమా అని ఆలోచించాలి. మూడోది ఇంక చూద్దాం పెర్ఫార్మెన్స్. 1 మన హెల్త్, 2 ఎనర్జీ లెవెల్స్, 3 పెర్ఫార్మెన్స్. మీకెప్పుడైనా నేను ఇంకా చాలా చెయ్యాలి కానీ టైం ఉండట్లేదు. నేను చేయగలను లేకపోతే చేయలేకపోయాను. అయ్యో! టైం లేకపోతే చేయలేకపోయాను అనిపిస్తుందా? చేయాలనుకుంటారు టైం లేదంటారు. ఒక విషయాన్ని ఏదైనా ఇంట్లో సపోజ్ వంట చేయడంలో లేకపోతే దాన్ని సరిగ్గా ఉంచుకోవటంలో లేకపోతే 10 మందితో కలిసి ఏదైనా వర్క్ చేయడంలో వర్క్‌లో ఆఫీస్‌లో చేసిన తర్వాత అయ్యో! ఇంకా బాగా చేసుండొచ్చు కదా! నేను ఎందుకు చేయలేకపోయాను? దాని మీద దృష్టి లేకపోయింది అని ఎప్పుడైనా మీకు అనిపిస్తుందా? పెర్ఫార్మెన్స్ అంటే మీరు నేనింకా చేయగలను అనుకుంటారు చేయలేరు. లేకపోతే చేయలేకపోయి ఎందుకు నేను చేయలేకపోతున్నాను అనుకుంటారు. పెర్ఫార్మన్స్ అంత గొప్పగా లేదు. అలాగనిపిస్తుందా? ఈ 3 డిఫరెన్స్. ఈ 3 మన హెల్త్ అండ్ ఎనర్జీ అండ్ కాన్సంట్రేషన్ అండ్ ఫోకస్‌కి సంబంధించిన విషయాలు. మన మైండ్ యొక్క ఎబిలిటీస్‌కి ఏదో మంచి పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. దాన్ని అనుకున్నట్టుగా ఎన్నో డాక్యుమెంట్స్ చదవాలి. కానీ మనకి చదవలేము. అంతగా బోర్ కొట్టినట్టుగానో, ఇబ్బందిగా ఉన్నట్టుగానో చదవలేక ఏదో టైంకి ఒక రిపోర్ట్ రాసేస్తాం. తర్వాత అనుకుంటాం. అయ్యో! టైం ఉంటే చేసుండేవాడిని. లేకపోతే నాకు అర్థం అవ్వట్లేదని ఒకసారి అర్థమవ్వదు ఇంతే అనుకుంటాం. కానీ డియర్ ఫ్రెండ్స్ అంటే మన మనస్సులోని, మన మైండ్‌లో ఎబిలిటీస్ పెరుగుతూ ఉంటే, మన బాడీలో శక్తి పెరిగి, మన దేహంలో అద్భుతమైనటువంటి ఆరోగ్యం ఉంటే, ఇవన్నిటిని కూడా చక్కగా మనము మనకు కావాల్సినట్టుగా ఫుల్‌ఫిల్ జేసుకోవచ్చు. ప్రతి ఒక్క ప్రతి వ్యక్తికి ఇది అవసరము. గృహిణులు అవనివ్వండి, హోమ్ మేకర్స్ అవనివ్వండి, ఒక వ్యాపారస్తులు అవనివ్వండి, లేకపోతే ఎంప్లాయీస్ అవనివ్వండి, డజంట్ మ్యాటర్. ప్రతి ఒక్కరికి కూడా ఈ 3 అవసరం. బేసిక్స్ అంటాం. ఫిజికల్ వెల్ బీయింగ్, ఎనర్జీ అండ్ మెంటల్ వెల్ బీయింగ్ అండ్ ఎబిలిటీస్, మైండ్ ఎబిలిటీస్. చదవటము, అర్థం చేసుకోవటము, కొత్తగా ఆలోచించటము, ఫోకస్‌తో ఉండటము, ఎన్నో శక్తులున్నాయి. ఆలోచనా శక్తి, క్రియేటివ్ పవర్ అంటే నూతనంగా ఆలోచించటం, నూతనంగా చూడటం ప్రతిదాన్ని క్రియేటివ్ చేయటం ఇన్నోవేషన్ అంటాము. చదవగలగటం రీడింగ్, యాప్టిట్యూడ్ లెర్నింగ్ పవర్ అంటాము. అంటే ఎన్నో విషయాలను ఒకే విధంగా చేసుకోవాలి. లెర్నింగ్ పవర్ పెరగాలి. జ్ఞాపక శక్తి ఉండాలి. ఈ శక్తులన్నీ కూడా మన మైండ్‌లో చక్కగా మన మనస్సు బాగా ఉంటే చక్కగా ఇవన్నీ శక్తులొస్తాయి. కానీ డియర్ ఫ్రెండ్స్ ధ్యానం ద్వారా ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వస్తాయి. ఎందుకంటే ధ్యానము దేహము అండ్ మనస్సు మీద అద్భుతంగా పనిచేస్తుంది. ఆలోచనలనేవి ఒక శక్తి తరంగాలు. మన భావము ఫీలింగ్స్ కూడా శక్తి తరంగాలు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అంటాం. ఆలోచనల ద్వారా, భావాల ద్వారా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఉత్పత్తవుతుంది. ఆ ఎనర్జీ అనేది ఎప్పుడూ కూడా చుట్టుపక్కల వాటి మీద ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. అదే ఎనర్జీ మన దేహంలోని కణాల మీద కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. నెగెటివ్ ఆలోచనలుంటే నెగెటివ్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. పాజిటివ్ ఉంటే పాజిటివ్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది మన కణాల మీద. కణాల్లో చివరగా జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్ చక్కగా అప్ రెగ్యులేట్ అయితే ప్రోటీన్స్ వస్తే బాడీ సమర్థంగా ఉంటుంది. ఆ అప్ రెగ్యులేట్ కాకుండా డౌన్ రెగ్యులేట్ ఆఫ్ అయితే బాడీ అంతగా బిల్డ్ అవ్వదు. క్షీణించిపోతూ ఉంటుంది. ప్రోటీన్స్ అనేవి కావాలి బాడీ ఉండడానికి. ఈ జీన్స్ అప్ రెగ్యులేషను, డౌన్ రెగ్యులేషను ఆలోచనతో లింక్ ఉంది అని జెప్పేసి ఎపిజెనెటిక్స్ అనే ఒక శాస్త్రం ద్వారా ఇప్పుడు పూర్తిగా చెప్పబడుతోంది. మన ఆలోచనల ద్వారా. మన రోజుకి 50,000 నెగెటివ్ ఆలోచనలుంటే, ఆ ఆలోచనలు శక్తి తరంగాలను పుట్టించే శక్తి తరంగాల ద్వారా మన కణాలకి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి, అవి జీన్స్ ఆఫ్ చేసుకునేటువంటి స్థితిలో ఎక్కువ ఉండడం ద్వారా ఎన్నో రకాలటువంటి వ్యాధులు
అలాగే ఈ ఆలోచనలు పూర్తిగా మన దేహంలోకి వెళ్ళి ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాయి మన బాడీలో. సింపథెటిక్ అనే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మీద బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మనకు ఏదైనా ఒక డేంజర్ వచ్చిందనుకోండి, ఫిజికల్ డేంజర్, అపాయం ఏదైనా ఫిజికల్‌గా. ఏంటి సపోజ్ మనం వాకింగ్ వెళ్తున్నాం మార్నింగే, ఏదైనా సడెన్‌గా ఒక డాగ్ వస్తుంది. అది ఫిజికల్ డేంజరే కదా! మన మీదకి చేసింగ్ వచ్చినట్టుగా వస్తుంది. ఆ డేంజర్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం మనము? ఫిజికల్ డేంజర్ అక్కడ ఎదురుగా అవుతున్నప్పుడు. అయితే పరిగెత్తాలి. లేదంటే అక్కడికి మనం ఒక కార్నర్‌గా అయిపోయి మనం పరిగెత్తడానికి వీలు లేకపోతే దాంతో ఫైట్ చేయాలి. ఈ 2 జరుగుతాయి. అదే ఆఫీస్‌లో పని చేస్తున్నాము. సడెన్‌గా ఫైర్ అలార్మ్ వస్తుంది. ఏం చెప్తారు ఫైర్ అలార్మ్ వచ్చినప్పుడు? మీరు పనులన్నీ ఆపేయండి. అక్కడి నుంచి పరిగెత్తండి. దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జిట్‌కెళ్ళిపోండి. బయటికెళ్ళండి. ఒక సేఫ్ ప్లేస్‌కెళ్ళండి అని చెప్తారు. అంటే పనులన్నీ ఆపేస్తామా లేదా? కస్టమర్ కాల్ అవ్వనివ్వండి, ఇంకో మీటింగ్ అవ్వనివ్వండి, ఇంకోటి ఏమన్నా ఆగిపోతే బయటికెళ్తాం. అంటే మనం చేసే పనులన్నీ ఆపేస్తాము. మనం ఆ క్షణంలో మనల్ని మనం రక్షించుకోవడానికి ఒక చోటకి వెళ్తాం. ఆఫీస్‌లో ఎవరైతే అటువంటి ఇన్‌స్ట్రక్షన్ ఎవరికైతే వాళ్ళు యాక్టివ్‌గా అక్కడ దాన్ని పాల్గొని ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని సాల్వ్ చేయాలో వాళ్ళందరూ ఏం చేస్తారు? దాన్ని ఫైట్ చేస్తారు. అంటే కొంతమంది లీడర్స్‌కి సపోజ్ అదే ఫైర్ గురించంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళందరూ కూడా ఫైర్ గురించి ఎక్కడుంది? ఏ బిల్డింగ్‌లో ఏ కార్నర్‌లో ఉందో వెళ్లి చూడాలి. అదే ఫైటింగ్ అంటాము. లేని వాళ్ళు ఫ్లై అవే అక్కడి నుంచి పారి ప ద సురక్షితంగా ఎళ్ళిపోవాలి. ఉన్న పనులన్నీ ఆపేసుకొని. ఫిజికల్ డేంజరొస్తే. ఆపేసి కాసేపు ఫిజికల్ డేంజర్ అయిపోయిన తర్వాత మళ్ళా నార్మల్‌గా పనులు చేసుకుంటాం. అయితే అక్కడేం చేస్తున్నాం ఏదైనా ఫిజికల్ డేంజర్ వచ్చినప్పుడు మనం చేస్తున్నటువంటి విషయాలను పూర్తిగా ఆపేసి, మనము కాసేపు రక్షణ కోసమనో, లేకపోతే దాన్ని ఒక ఫైట్ చేసుకోవడం ఏదైనా రక్షణ గురించి పారిపోవటమో, ఫైట్ చేయడమో అని చేస్తున్నాం. ఫిజికల్ కాసేపు అయిపోతుంది. నార్మల్‌గా అయిపోతాం. మళ్ళీ మన వర్క్ జరుపుకుంటాం. నో ప్రాబ్లమ్. డియర్ ఫ్రెండ్స్, మన దేహం కూడా ఇటువంటి కేపబిలిటీ ఉంది. ఎప్పుడైతే ఫిజికల్ డేంజర్ ఉందో, మనం ఆ టైంలో పారిపోవడానికి అనుకున్నటువంటి శక్తి దేహం మనకు పారిపోవడానికి అలర్ట్‌గా ఉండే శక్తి దేహానికి ఆటోమేటిక్‌గా ఇస్తుందది. మనం గమనించాలి శాస్త్రీయ పరంగా. అదే విధంగా అయితే ఇప్పుడు ఇంకోటి కనుక్కున్నారేంటంటే, ఈ ఫిజికల్ డేంజర్ అనేది ఫిజికల్‌గా ఉన్నప్పుడు మన సెన్సెస్ ద్వారా రావడం ఒకటైతే మన మనస్సులో గాని, ఆలోచనల ద్వారా మాట్లాడితే, ఇది నాకు డేంజరస్సు. నా జాబ్ పోతే నా సంగతేంటి? మా పిల్లల సంగతేంటి? మా భవిష్యత్ సంగతేంటి? అని ఎవరైతే పదే పదే ఆలోచిస్తున్నారో, నా జీవితంలో ఆ వ్యక్తి ఇంక లేరు. దానివల్ల ఇంక నా జీవితం అంతా ఇంక పూర్తిగా నేను ఎలాగుండగలను? నా వల్ల కాదు. నేను ఇంతే. అయ్యో! అని అయోమయ స్థితిలో ఉన్నట్టుగా ఆలోచనలుంటే ఒక 4 2 3 వారాల్లో, 2 వారాల్లో ఆ గొప్ప ఈ టార్గెట్ ఏదో వస్తోంది. అది మేము చేయలేకపోతున్నాము. దానికి ఖచ్చితంగా మన కస్టమర్‌లో, మన బాస్‌లో ఖచ్చితంగా మన మీద అరుస్తారు. దాని గురించి భయపడుతూ, దీనివల్ల ఇంక నా పరువు పోయింది. ఇంక ఇదే అదే అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే, ఇవన్నీ కూడా డియర్ ఫ్రెండ్స్ దేహం ప్రకారము అవన్నీ కూడా ఫిజికల్ డేంజర్‌తో సమానముగా మన మనస్సు నుంచి సంకేతాలు లోపలికి వెళ్తాయి. సో, దాని ద్వారా డియర్ ఫ్రెండ్స్ ఒక ఫిజికల్ డేంజర్ వచ్చినప్పుడు మనం ఏదైతే చేస్తున్నామంటే, మనం చేసే పనులను ఆపేసి, పరిగెడుతున్నామో రక్షించుకోవడానికి లేకపోతే ఫైట్ చేస్తున్నామో, అదే విషయం మన దేహం గూడా చేస్తుంది. తను చేసే పనులన్నీ ఆపేస్తుంది. దేహం చేసే పనులన్నీ ఏంటి? చక్కగా అన్ని సంస్థలు అన్ని సిస్టమ్స్‌ని బాగా యాక్టివ్‌గా ఉంచాలి. డైజెషన్ జరగాలి. ఆలోచన స్థితి బాగుండాలి. ఇక్కడ మన ఎక్స్‌ప్రెషన్ బావుండాలి. ఈ పీనియల్ గ్లాండ్ విషయంలో ఇక్కడ ఎలాగైతే ఈ హార్మోన్‌లకి సంబంధించిన పీనియల్ గ్లాండ్ ఉందో అదంతా కరెక్ట్‌గా ఉండాలి. ఇమ్యూనిటీ ఉత్పత్తి ఇక్కడ జరుగుతుంది. అదంతా ఉండాలి. ఇవన్నీ గూడా ఆపేస్తుంది దేహం. ఎలాగైతే ఒక ఎమర్జెన్సీ మోడ్‌లో మనం ఆపేస్తున్నామో అన్ని పనులను, దేహం గూడా అన్ని పనులు ఆపేస్తుంది ఆ టైంలో. అది కేవలము మనం పరిగెత్తడానికి, మనం ఫైట్ చేయడానికి కావాల్సిన శక్తి కోసం మాత్రమే చూస్తుంది గానీ మిగిలిన అన్ని పనులు చెయ్యదు. దీని ద్వారానే డియర్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే ఇటువంటి స్ట్రెస్‌ఫుల్ ఆలోచనలున్నాయో, పూర్తిగా మనము ఇప్పుడు మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం జెప్తారంటే, 90% మనలో వచ్చే వ్యాధులు, ఇల్‌నెసెస్ ఏవున్నాయో అవన్నీ కూడా ఈ ఆలోచనలకు సంబంధించినది. ఎందుకంటే, ఆలోచన ద్వారా మనము ఒక డేంజర్‌లో ఉన్నామనే సంకేతాన్ని రెగ్యులర్‌గా పంపించడం ద్వారా, ఆ సంకేతాల ద్వారా మన బాడీ
ఒక డిఫరెంట్‌గా పనిచేస్తుంది. ఎమర్జెన్సీ మోడ్‌లో పనిచేస్తుంది. అనే విషయాన్ని కొద్దిగా కొన్ని స్లైడ్స్ ద్వారా తొందరగా తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్. ఈ విషయం తెలిస్తే మనం ఎప్పటికప్పుడు చక్కగా చెక్ చేసుకొని, మన ఆరోగ్యాల్ని, మన ఆలోచనలు పూర్తిగా సవరించుకుంటాం. దీనికి ధ్యానం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఆలోచనల ద్వారా మన ఆరోగ్యం పూర్తిగా మారిపోతుంది కాబట్టి. సో, ఇక్కడ ఒక చిన్న ఎక్స్‌పెరిమెంట్ ఉంది. ప్రతీది కూడా శక్తి యొక్క సంభాషణ అంటే ఎనర్జీ కమ్యూనికేషన్. మన ఈ సృష్టిలో మనం ఏదో అనుకుంటాం కెమికల్‌గా కమ్యూనికేషన్. కానీ ముందు శక్తిపరంగా కమ్యూనికేషన్ అవుతోంది. ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి, ఒక వ్యక్తి నుంచి మన దేహంలో కణాలకి, ప్రతిదానికి కూడా ఎనర్జీ కమ్యూనికేషన్ అనేది ఉంది. మనం శాస్త్రీయబద్ధంగా తెలుసుకుంటున్నాం. ధ్యానం ద్వారా ఏ విధంగా మన దేహంలో ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది. నెగెటివ్ ఆలోచనలు ఏ విధంగా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాయి మన దేహాన్ని, ఆరోగ్యాన్ని ధ్యానం ద్వారా మార్చుకుంటున్నాం విషయంపై. అయితే ఈ ఎక్స్‌పెరిమెంట్ ఏంటంటే నీటిపై ప్రయోగాలు చేశారు మసారు ఎమిటో అని ఒక జపనీస్ శాస్త్రవేత్త. ఆయనేం చేశారు నీరుని తీసుకొని దాన్ని ఒక మైక్రోస్కోపిక్‌లో పెట్టినప్పుడు కొన్ని క్రిస్టల్స్ అన్నమాట తీసుకొని మైక్రోస్కోప్‌లో పెట్టినప్పుడు ఆ నీరుకి చెప్పినటువంటి వర్డ్స్‌ని బట్టి దాని షేప్ మారింది. ఒక బాటిల్ తీసుకొని బాటిల్‌లో నీరు పెట్టి దాని మీద ఒక లేబుల్ అతికిచ్చారు. థాంక్ యూ అని చెప్పి. అలా దానికో మాట చెప్పారు కాసేపు థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ అని. అంటే చూడండి ఆ పిక్చర్‌లో ఒక చక్కటి ఒక నెక్లెస్‌కి ఉన్నట్టుగా అది చక్కటి మండలాగా తయారయింది. అదే నువ్వు నన్ను సిక్‌నెస్ కలిగిస్తున్నావు. యూ మేక్ మీ సిక్ అన్నారనుకోండి. అంటే చూడండి పూర్తిగా డిసింటిగ్రేట్ అయిపోయింది. లవ్ అండ్ అప్రిసియేషన్ ప్రేమపూరితంగా అప్రిషియేట్ చేసినట్టుగా ఉంటే చక్కగా వచ్చింది. సో, ఇదే విషయాన్ని ఇంకా ఈ చిత్రంలో చూడొచ్చు. థాంక్ యూ అంటే చూడండి అద్భుతంగా ఉంది. విజ్డమ్ అంటే నీలో ఎంతో జ్ఞానం ఉంది అనగానే అదొక షేప్‌లో. అంతే చూడడానికి అందమైన షేప్‌లో ఉన్నాయి. ప్రతీది కూడా బ్యూటీ ఎస్థెటికల్‌గా చాలా అద్భుతంగా ఉన్నప్పుడు అంటే మనం ఒక కాన్షియస్‌నెస్ అంటే చైతన్యంకి ఎప్పుడు దగ్గరగా ఉంటాం? మనలో ఒక బ్యూటీ అనేది పెరుగుతూ ఉంటే మన చైతన్యానికి దగ్గరగా ఉన్నట్టు. ఆ విజ్డమ్ అనగానే అందులో చైతన్యపు క్వాలిటీస్ వచ్చి చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకుంది. నువ్వే సత్యము అనగానే ఇంకా అద్భుతంగా ఆర్గనైజ్ చేసుకుంది. నువ్వే ఎటర్నల్ అంటే శాశ్వతము అనగానే అది చూడండి చక్కగా లయలోకెళ్ళిపోతుంది. లయ అంటాం గదా! లయ చెందితే శాశ్వతంగా ఉన్నట్టు శక్తి ఉన్నదాంతో కలిసిపోయినట్టు. ఎటర్నల్ అనగానే చూడండి చక్కగా ఉంది. ఏంజెల్ అనగానే ఒకలా ఉంది. నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ అంటే ఒకలా ఉంది. పీస్ అంటే ఇంకా ఇంకా అద్భుతంగా. అదే యూ ఫూల్ అనగానే బ్రేక్ అయిపోతుంది. యూ మేక్ మీ సిక్ అంటే ఎవిల్ నీ ద్వారా అంతా ఎవిల్ జరుగుతుంది అంటే ఇంకా పొల్యూటెడ్ వాటర్ అంటే బిఫోర్ ప్రేయర్ ఒక వాటర్ గటర్‌లో తీసుకున్నప్పుడు ఒక గట్టర్‌లో మురికి కాలువ నుంచి వాటర్ తీసుకుంటే ఒకలా ఉంది. దానికి ప్రేయర్ చేసి నువ్వు చాలా అద్భుతంగా అందరికీ ఉపయోగపడుతున్నావు అని ఒక మంచి ప్రేయర్ చేసినప్పుడు అది ఆటోమేటిక్‌గా మారిపోయింది షేప్. చూడండి అంటే మన ఆలోచనలు, మన కమ్యూనికేషన్ ద్వారా ఈ వాటర్ యొక్క షేప్ మారుతుంది. అందుకనే మన ఫుడ్ కూడా వండేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. బాగా శక్తివంతమైన వ్యక్తులు ఇంట్లో ఫుడ్ వండితే అద్భుతంగా ఆ ఫుడ్ తాలూకు ఎనర్జీ ప్యాటర్న్స్ బాగా మారుతాయి. అది మనం కన్జ్యూమ్ చేసినప్పుడు మన దేహానికి ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇదే కారణము ఎవరైనా తినే ముందు ఒక సింపుల్‌గా, క్విక్‌గా ఒక ప్రేయర్ చేసుకుంటారు. ఓం సహనా భవతు అనో ఏదైతే అది ఆ ఫుడ్ గురించి ప్రేయర్ చేయాలి. అంటే తెలుసుకొని చేయాలి. ఏదో రిచువల్‌గా చేయడం కాదు. ఆ ఫుడ్‌ని సింపుల్‌గా ప్రిపేర్ చేయాలంటే, ఏ స్థితిలో ఉన్నా ఫుడ్ దగ్గర మనం కూర్చున్నప్పుడు తినే ముందు, "నువ్వు చాలా అద్భుతంగా, ఎంతో శక్తివంతంగా నా దేహాన్ని బాగా శక్తివంతం చేస్తున్నావు. నీ ద్వారా నేను ఎంతైనా మేలు పొందుతున్నాను. థాంక్ యూ" అని మనం ఎంత చాలు అంతకన్నా ఎక్కువ ప్రేయర్ అవసరం లేదు. ఏదో తెలియని సంస్కృత శ్లోకాలు పడాల్సిన అవసరం లేదు. మనకు సింపుల్‌గా అది మనకి అనుకున్నట్టుగా అది మీ ఎనర్జీని శక్తివంతంగా నాకు చేస్తున్నావు అని అనుకుంటే, ఆటోమేటిక్‌గా ఎలాగైతే ఉందో థాంక్ యూ అనగానే మారింది గదా! నువ్వే సత్యము. నీలో ఎంతైనా సత్యాన్ని తెలుసుకుంటున్నాను అని చెప్తుంటే చాలు అంతే అది మారిపోతూ ఉంటుంది. సరే ఇక్కడ విషయం డియర్ ఫ్రెండ్స్ ఏంటంటే దీనికి ఆరోగ్యానికి లింక్ ఏంటంటే మన ఆలోచన ద్వారా మనం ఇంపాక్ట్ చేస్తున్నాము. మన చుట్టూ ఉన్నటువంటి చైతన్యాన్ని, ప్రతి వస్తువుని, మనుషుల్ని అంటే కణాలు కూడా కాన్షియస్‌నెస్ కాబట్టి వాటిని కూడా ఇంపాక్ట్ చేస్తున్నాం. మన దేహంలో కణాలని, అవయవాల్ని. మన ఆలోచన సరిగ్గా ఉండాలి. సో ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు దాన్ని చూసుకొని ఒత్తిడి అంటే ఏంటి? ఒత్తిడి స్ట్రెస్ అంటే ఈ స్ట్రెస్ ద్వారా ఈరోజు ఎన్నో వ్యాధులకి ప్రధాన కారణం స్ట్రెస్ కదా! ఒత్తిడి. ఎన్నో రకాలు. అందరూ బ్లేమ్ చేస్తే దానివల్ల ఒత్తిడి. మనల్ని నిందలేస్తున్నారు. నీ వల్లనే జరిగింది, నీ వల్లనే జరిగింది. అంతా నీ వల్లే. ప్రతి దానికి కంప్లెయింట్ చేసి, జడ్జ్‌మెంట్ చేసి, బ్లేమ్ చేయడం ఒక అలవాటు.
సో, నీ వల్లే అనగానే దాంతో బాగా ఒత్తిడి. ఎంతో ఫ్రిక్షన్ ఉంది. ఫైటింగ్‌లు జరుగుతున్నాయి. ఆఫీసుల్లో వాటిల్లో ఇళ్ళలోని. ఫైటింగ్‌లు జరుగుతున్నాయి మాట మాటకి. ఒక తండ్రి కొడుకుల మధ్య, లేకపోతే తల్లి కూతుర్ల మధ్య, లేకపోతే భార్యాభర్తల మధ్య, ఆఫీస్‌లో బాస్ కొలీగ్స్ మధ్య ఫైట్ జరుగుతుంది. ఫ్రిక్షన్. దానివల్ల ఒత్తిడి. పని చేయలేకపోతున్నాం. టూ మచ్ లోడ్ ఉంది. దానివల్ల ఒత్తిడి. ఇంకా ఎన్నో రకాల కారణాల ద్వారా ఒత్తిడైతే ఉందండి ఫ్రెండ్స్. ఆ టైం లేక, టైంతో సతమతం అవుతూ, వర్క్ చేయలేక పూర్తిగా గివ్ అప్ చేసిన ఒత్తిడి. వీటన్నిటిని అంటే ఒత్తిడి అంటే ఏదైతే మనకు ఉపయోగపడిన ఆలోచనలు పదే పదే ఆలోచిస్తుంటామో, అది మన దేహం మీదకి ఒక విధంగా బాగా స్ట్రెస్‌ఫుల్‌గా అంటే బాగా ఒత్తిడి తెస్తుంది. ప్రెషర్ తెస్తుంది. ఎప్పుడో జరిగిన విషయాల గురించి పదే ఆలోచిస్తూ భయపడడము, బాధపడడము, గ్రీఫ్‌లో ఉండటము ఇవన్నీ కూడా ఒత్తిడికి సంబంధించిన విషయాలు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఎవరో చనిపోతే దాని గురించి ఇప్పుడు ఇంకా ఆలోచిస్తూ, ఏడుస్తూ, బాధపడుతూ ఉంటే మన దేహం మీద పూర్తిగా ఎంతో ఒత్తిడి తెస్తూ దేహాన్ని డియర్ ఫ్రెండ్స్ మనము ఈ ప్రమాద స్థితికి తీసుకెళ్తున్నాం. ఇందాక చెప్పానే ఫిజికల్‌గా ఎక్స్‌టర్నల్ డేంజర్ మనకేమైనా వచ్చినప్పుడు అంటే ఏదైనా యానిమల్ ఏదైనా మనకు చేస్తున్న ఒక ఫ్లడ్స్ మన ఇంట్లో ఫ్లడ్ వాటర్ ఇంట్లోకొచ్చినా, ఒక ఫైర్ అలార్మ్ మోగినా ఏదైనా ఇద్దరు వ్యక్తులు ఆఫీస్‌లో బాగా కొట్టుకుంటున్నప్పుడు గబుక్కన టెన్షన్ పడినా, ఒక తాగుబోతు వ్యక్తి ఎప్పుడు వచ్చి ఇంటి మీద గొడవ చేస్తున్నా, మనకి సడెన్‌గా ఒక ప్రమాదంలాగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి ఏం చేస్తాము? టిపికల్‌గా అలాంటివి జరిగినప్పుడు ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటాం. పోరాడు, పారిపో. అయితే ఫైట్ చెయ్యి లేదంటే పారిపో అనే స్థితిలో ఉంటాం రెండిట్లో ఒకటి. ఏదో ఒకటి చేస్తాం. ఇది ఫిజికల్‌గా జరిగినప్పుడు ఓకే. ఇందాక అనుకున్నాం గదా! ఆ టైంలోనే ఎంత చూడండి. ఆ టైంలో ఏం జరుగుతుంది బాడీ ఎలాగైతే ఫిజికల్‌గా మనం చేసే పని ఆపేస్తాం, బాడీ కూడా అన్ని పనులు ఆపేసి, ఆ టైంలో మనం అలర్ట్‌గా చేయడానికి కార్టిజాల్, అడ్రినల్ అనే కెమికల్స్‌ని మన శరీరంలోకి బ్లడ్ స్ట్రీమ్‌లోకి విడుదల చేస్తుంది. ఈ కార్టిజాల్ యొక్క ఏంటయ్యా అంటే, మనం బాగా యాక్టివ్‌గా, అలర్ట్‌గా ఉంచుతుంది. సపోజ్ ఏదైనా ఇటువంటి ఇష్యూ ఉందనుకోండి. నైట్ అంతా ఎమర్జెన్సీగా ఎవరికైనా బాలేదు ఇంట్లో. సడెన్‌గా అది ఎమర్జెన్సీ మోడ్ కదా! మనం ఏం చేస్తాం పనులన్నీ ఆపేస్తాం. అంతేనా? ఆపేసి వాళ్ళ మీద దృష్టి పెట్టాలి. మరి రాత్రి 1 గంటకి దృష్టి పెట్టాలంటే మనం నిద్రపోతూ ఉంటే అది ఉపయోగపడుతుంది కాదు కదా! ఆ కార్టిజాల్ అనేది రిలీజ్ అవ్వాలి. ఎప్పుడైతే మన బాడీ మనము ఒక సిగ్నల్ తీసేసుకుంటామో ఇది డేంజర్ సిట్యుయేషను అనుకుంటామో, వెంటనే ఆ సిగ్నల్ తీసుకొని బాడీ ఆటోమేటిక్‌గా కార్టిజాల్ రిలీజ్ చేయడం ద్వారా మనం నిద్రపోకుండా అలర్ట్‌గా ఉంటాం. దాని ద్వారా మనకి ఎనలేని శక్తి సడెన్‌గా జంప్ చేస్తుంది. ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ బాగా యాక్టివ్ అయిపోయి, ఎనలేని శక్తి మన చేతులకి, కాళ్ళకి బాగా వస్తుంది. ఎందుకంటే మనం యాక్టివ్‌గా, అలర్ట్‌గా ఉండాలి. చేతులతో పనులు చేయాలి. కాళ్ళతోటి అటు ఇటు తిరగాలి. ఎన్నో చేయాలి కాబట్టి ఈ 2 అవసరం అందుకే ఆ 2 చేస్తాయి. కంటి చూపు కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని ఆ ప్యూపిల్స్ కూడా టక్కన డైలేట్ అయిపోయి అటు ఇటు మన దృష్టి అటు ఇటు అలాగ డిస్ట్రాక్ట్ అయిపోకుండా ఫోకస్డ్‌గా ఇదంతా సడెన్‌గా బాడీ చాలా ఇంటెలిజెంట్‌గా చేసేస్తుంది ఫ్రెండ్స్. మనకి ప్రమేయం లేకుండా. అంటే ఫిజికల్ డేంజర్ వచ్చినప్పుడు మనల్ని మనం తప్పించుకోవడానికి బాడీ మనకు తెలియకుండా ఎంతో అద్భుతంగా ఆల్రెడీ డిజైన్ చేయబడి ఉంది. ఈ అద్భుతమైన బాడీ. నువ్వు చూడండి. ఇది ఎప్పుడైతే ఆ ఫిజికల్ డేంజర్ తగ్గిపోతుందో ఇవన్నీ కూడా మళ్ళీ రిట్రీట్ అయిపోయి నార్మల్ స్థితిలోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్‌గా. మనకు తెలుసా? తెలీదు. నిజంగా ఒక ఫిజికల్ డేంజర్ వచ్చినప్పుడు ఒక రీసెర్చ్ ప్రకారము 'యూ ఆర్ ద ప్లెసిబో' అనే బుక్‌లో డాక్టర్ జో డిస్పెన్జా గారు ఏం చెప్తారంటే 1200 కెమికల్స్ అన్నెసరీ కెమికల్స్ మన ఒక బ్లడ్ స్ట్రీమ్‌లోకి డంప్ అవుతాయి. 1200 కెమికల్స్. ఎప్పుడైతే మనం ప్రమాద స్థితిలో ఉన్నామనుకోండి సంకేతాన్ని పంపిస్తాయి. ఆ 1200 కెమికల్స్ అనవసరమైన కెమికల్స్ బాడీలో డంప్ చేసి అన్ని రకాల చేంజెస్ జరిగి దీని ద్వారా ఏం జరుగుతుంది? మనకి అలర్ట్‌గా ఉండడం కోసం మన శక్తిని లెగ్స్‌లోకి, హ్యాండ్‌లోకి పంపించినప్పుడు, ఇంకో చోట నుంచి ఆపాలి గదా! ఎక్కడ ఆపుతుంది? మిగిలిన సిస్టమ్‌లన్నీ కూడా బాడీ ఆపేస్తుంది. అంటే అక్కడ శక్తి చాలా తక్కువ పంపిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతూ, గుండె కొట్టుకోవడం బాగా పెరుగుతూ, అక్కడ ఎనర్జీ క్రియేట్ అయ్యి, అదంతా కూడా చేతులకి, కాళ్ళకి వెళ్ళి మాత్రమే ఇంకా డైజెషన్ సిస్టమ్‌కి పెద్దగా ఎనర్జీ వెళ్ళదు. అలాగే సెక్షువల్ గ్లాండ్స్‌కి ఎనర్జీ వెళ్ళదు. అలాగే థైరాయిడ్ గ్లాండ్‌కి వెళ్ళదు. అలాగే ఇమ్యూనిటీ గ్లాండ్‌కి వెళ్ళదు. ఇమ్యూనిటీ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఆ ఒత్తిడి స్థితిలో ఉన్నప్పుడు ముందు మన ప్రమాదం నుంచి తప్పించుకోవాలి గదా! ప్రమాదం తప్పించుకోవడానికి ఏం జేయాలి? అక్కడ ఉన్న పనులన్నీ ఆపేసి కేవలం అక్కడ పారిపోవడానికి లేకపోతే ఫైట్ చేయడానికి అవసరం చేసుకోవాలి. అందుకని ఇమ్యూనిటీ పెద్దగా జరగదు. ఆలోచన శక్తి ఇక్కడ బ్రెయిన్‌లోకి సరిగ్గా బ్లడ్ సర్క్యులేషన్ ఎళ్ళదు. ఇవన్నీ వెళ్ళకపోవడం ద్వారా డియర్ ఫ్రెండ్స్ టెంపరరీగా అవన్నీ ఆగి
శక్తి మన కేవలం చేతులకి వాళ్ళకి వెళ్ళి బావుంది. టెంపరరీగా కాసేపు ఒక గంట, 2 గంటలు అది ఎంతవరకు డేంజర్ ఉందో అంతవరకు. డేంజర్ పోతుంది. ఇవన్నీ నార్మల్ అయిపోతాయి. సో, తాత్కాలికంగా బాడీ సమతుల్యం కోల్పోయి మళ్ళీ నార్మల్ స్టేట్‌కొచ్చేస్తుంది. ఇంతవరకు అద్భుతం. అటువంటి ఇంటెలిజెన్స్ బాడీ మనకున్నందుకు ఎంతైనా మనం రుణపడి ఉంటాం ఈ చైతన్యానికి. ఇటువంటి క్రియేట్ చేసినందుకు. చాలా ఆశ్చర్యం అనిపించింది. అంతా కూడా మన ప్రమేయం లేకుండా మనం ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే డియర్ ఫ్రెండ్స్, అయితే ఈ ఒత్తిడి స్థితి, ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ స్థితి అనేది, ఎమర్జెన్సీ మోడ్ అనేది తక్కువ సేపులో ఉండాలి. సపోజ్ మనం డాగ్ చేజ్ చేస్తూ ఉందనుకోండి, ఒక 3 రోజులు చేజ్ చేస్తే మనం చేయగలుగుతామా? బాడీ కొలాప్స్ అవుతుంది. చేయలేం గదా! అది ఏదైనా ఒక అరగంట, గంట చేయగలుగుతాం. ఒక ఫ్లడ్ వాటర్ వచ్చేస్తే వారం అంతా మనం ఏం తినకుండా, ఏం చేయకుండా వాటర్‌ని తీస్తూ అలా ఉంటే చేయగలుగుతామా? చేయలేము. ఏదైనా కాసేపే చేయగలుగుతాం. ఎమర్జెన్సీ మోడ్ అంటే. ఎమర్జెన్సీ మోడ్ కంటిన్యూయస్‌గా ఉంటే చేయలేము. అయితే ద ప్రాబ్లమ్ డియర్ ఫ్రెండ్స్ ఈజ్ మన ఆధునిక లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే, ఆ ర్యాట్ రేస్‌లో ఉండి ప్రతిదానికి చిన్నదానికి, పెద్దానికి ఎంతో పర్సనల్‌గా తీసుకొని మైండ్ అయిపోతూ, ఇంకా ఏమీ లేదు. ఇప్పుడే మొత్తం అంతా సంపాదించారు. ఇప్పుడే మొత్తం అంతా అనుభవించారన్నటువంటి ఒక దీంట్లో ఉంటూ డియర్ ఫ్రెండ్స్, మనం ఊరికనే చిన్నదానికి, పెద్దానికి ఆలోచిస్తూ, భయపడుతూ ఒక సర్వైవల్ స్థితిలోకి వెళ్ళిపోతూ, నిత్యం మనం ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, అవి కూడా తెలియకుండా మన దేహాన్ని అదే ఎమర్జెన్సీ మోడ్‌లోకి పంపిస్తున్నాయి అని శాస్త్రీయబద్ధంగా తేలింది. మన దేహము ఎక్స్టర్నల్ ఫిజికల్ డేంజర్ ఉంటే ఎలాగుంటుందో ఎమర్జెన్సీ మోడ్‌లో, అదే డేంజర్‌ని కేవలం మన ఆలోచన ద్వారా నిత్యము పదే పదే ఒకటే భాగంగా భయపడుతూ ఆలోచిస్తూ ఉంటే, స్ట్రెస్‌ఫుల్ విత్ ఆలోచన ఉంటే, దేహాన్ని మనం ఎమర్జెన్సీ మోడ్‌లో పంపిస్తున్నాం. ఎంతసేపు ఉంటుంది? పోనీ ఒక గంట ఉంటుందా? మనకు 3 వారాల్లో ఒక డెడ్‌లైన్ మిస్ అవ్వకపోతున్నాము. లేపోతే లాస్ట్ టైమ్ మనం ఏదో బాగా వ్యాపారం లాస్ వచ్చింది. ఒక 3 నెలల క్రితం. అది ఒక గంటదో ఆలోచించి వదిలేస్తున్నామా? లేదు. 3 నెలలు రోజుకి 10 సార్లు చొప్పున ఆలోచిస్తూ 10 మందితో మాట్లాడుతూ, నా జీవితం ఇంతే, నేను వేస్ట్ ఫెలో అని చెప్తూ, పక్క వాళ్ళు మనల్ని తిడుతూ, దాని గురించి ఇంకా పర్సనల్‌గా తీసుకుంటూ 3 నెలలు పదే పదే చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాము? 3 నెలలు మన దేహాన్ని ఎమర్జెన్సీ మోడ్‌లో ఉంచుతున్నాం. నార్మల్ మోడ్‌లో లేదు. ఇంకేం జరుగుతుందండి? 3 నెలలు ఎమర్జెన్సీ మోడ్‌లో ఉంటే దానేదైనా ఉండగలుగుతుందా? అందుకే డియర్ ఫ్రెండ్స్, 3 నెలల పాటు కేవలం మనం రెస్ట్‌లెస్‌గా ఉంటూ, సరిగ్గా నిద్ర లేకుండా, ఎందుకంటే కార్టిజాల్ బాగా ఉంది కదా ఎమర్జెన్సీ మోడ్‌లో. నిద్ర లేకుండా, డైజెషన్ సరిగ్గా ఉండకుండా, ఇక్కడ హెడ్‌లో సర్క్యులేషన్ లేకపోవడంతో హెడేక్స్ అన్ని రకాలుగా వస్తూ, ఇమ్యూనిటీ తగ్గుతూ, ఎప్పటికప్పుడు సిక్ అవుతూ, థైరాయిడ్ ఇష్యూస్ సరిగ్గా లేక హార్మోన్‌ల ఇబ్బందులు వస్తూ, సెక్స్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా, అటువంటి ఆ ప్రొక్రియేషన్ మీద ఇంట్రెస్ట్ లేకుండా, ఇలాగ అన్ని విషయాల్లో కూడా అందుకనే 90% లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి చక్కగా అందరికొచ్చేస్తాయి. బ్యాక్ ఏకులు పెరుగుతూ, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ ఎసిడిటీ, యాసిడ్ రిఫ్లెక్సెస్ పెరుగుతూ డియర్ ఫ్రెండ్స్. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి మన దేహము పూర్తిగా ఎమర్జెన్సీ మోడ్‌లో ఉండడం ద్వారా వస్తుంది డియర్ ఫ్రెండ్స్. చాలా సింపుల్ సొల్యూషన్. ఏం జేయాలి? ఆలోచనల గురించి పూర్తిగా వదిలిపెట్టాలి. జరిగిన దాన్ని జరిగింది అక్కడికక్కడ వదిలిపెట్టగలగాలి. పెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఆలోచించం కదా! జరగబోయేది ఎప్పుడు ఉన్నదానికి ఇప్పుడెందుకు ఆలోచించాలి? అర్థమవుతుంది. ఓకే. నేను ఆ డెడ్‌లైన్ మీట్ అవ్వలేను నాకు అర్థమవుతుంది. ఓకే. నేను ఇందులో ఓడిపోతాను. ఓకే. నా బిజినెస్ లాస్ వస్తుంది అర్థమవుతుంది. దాని గురించి ఎందుకు ఓం అంటూ మనం ఏం చేయగలుగుతాం ఊరికనే ఆలోచించడం ద్వారాను? ఇగో ఈ ఈ స్ట్రెస్‌ఫుల్ మోడ్‌లో ఉండి బాడీని మాత్రం బాగా పాడు చేసుకుంటున్నాం. సో, నా ధ్యానం ఏం చేస్తుంది ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్‌గా మీకు తెలుస్తుంది. ఇప్పుడు ధ్యానం ఏం చేస్తుంది? దేని మీద పనిచేస్తుంది ధ్యానం? మన ఆలోచన మీద పనిచేస్తుంది. ఏం చేస్తుంది? ఆలోచనను తగ్గిస్తుంది. ఎప్పుడైతే మన మనసుని చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి మనసుని శూన్యం చేసుకుంటున్నామో, ఆ గంట సేపు శూన్యం అయిన తర్వాత ఒక న్యూరో సైన్స్ ప్రిన్సిపల్ ఒకటుంది. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. మనం ఏదైనా ఒక మెమరీని మనం వాడితే అది బాగా పెరగబడుతుంది. మెమరీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అది వాడకపోతే మెల్లగా మెమరీ వీక్ అయిపోతుంది. సో, ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో ఆలోచన తగ్గించుకుంటే మనలో ఎరుక పెరుగుతుందో, ఈ క్షణం వచ్చే నెగెటివ్ ఆలోచనలు మనం తీసేయాలి, స్ట్రెస్‌ఫుల్ ఆలోచన తీసేయాలి, మనకు ఒక అవగాహన వచ్చినప్పుడు, ఎరుకొచ్చినప్పుడు మనము ఆ ఆలోచనలో ఉండము. ఓహ్! ఓకే. నేను ఎందుకు ఆలోచిస్తున్నాను పాత దాని గురించి వదిలేద్దాం అనేటువంటి ఒక ఎరుకలోకొచ్చి మనం వదిలేస్తాం. అలాగా కొన్ని రోజులు ఒక 3, 4 వారాలు చేసేసరికల్లా డిఫరెన్స్ అది ఈ న్యూరో సైన్స్ ప్రిన్సిపల్ ప్రకారం మెల్లిగా ఆ మెమరీ అనేది డిసాల్వ్ అయిపోతుంది. పోతుంది. అంటే ధ్యానం అనేది మన గతంలో జరిగిన విషయాలను మెల్లగా తీసేస్తుంది. అన్నెసెసరీ వాటిలన్నిటిని.
అవే కదా మనం మాట గుర్తు తెచ్చుకోకుండా చేస్తాం ఎరుకతో. ఎరుక పెంచటము, ఆ అవేర్‌నెస్ ద్వారా మన పాత విషయాలు తీసేస్తాము. మెమరీలోంచి వెళ్ళిపోతాయి. అంటే పాస్ట్‌ని డిసెంగేజ్ చేస్తుంది డియర్ ఫ్రెండ్స్. మన అవగాహన ఎప్పుడైతే పెరిగిందో, ఎప్పుడో జరిగే దాని గురించి ఇప్పుడెందుకు వరీ అవ్వాలి అనే అవగాహన ఎప్పుడైతే పెరుగుతుందో, మనం అన్నెసెసరీగా ప్రొజెక్ట్ చేయడం మానేస్తాం. ఓహ్! వింటరొస్తుంది. వింటర్‌లో నాకు బాగా చలేస్తది. నాకెవరు ఆస్మా పెరుగుతుంది. నేను ఏమైపోతాను ఈసారి అని ఎప్పుడో వింటర్ 3 నెలల తర్వాత వస్తే ఇప్పటి నుంచి మాటలు దాని గురించి ఆలోచిస్తాం. స్ట్రెస్. అవగాహన పెరిగినప్పుడు దాని గురించి వదిలేస్తాం ఎరుకున్నప్పుడు డియర్ ఫ్రెండ్స్. అంటే ధ్యానం ద్వారా మనం ఈ ఆలోచనలు తగ్గించుకున్నప్పుడు ఎరుక పెంచడం ద్వారా మన జ్ఞానం పెరగడం ద్వారా డియర్ ఫ్రెండ్స్ ఆటోమేటిక్‌గా ఈ ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి. అవసరం లేనివన్నీ వదిలేస్తున్నాము. అవసరమైన వాటి మీద దృష్టి పెడుతున్నాము. సో డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఆలోచనలు మారాయో ఇంకేముంది మన బాడీ ఈ ఎమర్జెన్సీ మోడ్‌లోంచి బయటపడి ఒక బ్యాలెన్స్డ్ మోడ్‌లోకొచ్చేస్తుంది. అందుకనే ధ్యానం చేసి మొదలుపెడితే ఒక వారం రోజుల్లో చాలామంది నేను చాలా హాయిగా ఉంటున్నాను, చక్కగా నిద్రపోతున్నాను, నిద్ర బా పడుతోంది అని అనడం మొదలుపెడతారు. ఒక 3 వారాలకొచ్చేసరికల్లా నా బాడీ కొద్దిగా ఈజ్ అయింది. డైజెషన్ ప్రాబ్లమ్స్ జనరల్‌గా కొద్దిగా తగ్గడం మొదలుపెట్టాయి. ఏదో ఒకటి తగ్గుతోంది అంటారు. హెడేక్‌లు పోయాయి అంటారు. మైగ్రేన్ హెడేక్‌లొస్తాయి. కానీ 3 నెలల తర్వాత చాలామంది నాకు రాలేదే 3 నెలలకు ఒకసారి అని ఆశ్చర్యపోతారు. ఇవన్నీ అవుతున్నాయి. ఎవరికైనా ఇలా జరిగితే డిఫరెన్స్ మీ చాట్‌లో రాయండి. కొంతమందున్నారు కదా! చాలా రోజులు బట్టి చేస్తూ. ధ్యానం ద్వారా మీరెవరెవరికి ఇలా హెల్త్ మారింది, ఆటోమేటిక్‌గా నిద్ర బాగా పడుతోంది అనే విషయం జరిగితే రాయండి. దానికి కారణం డిఫరెన్స్. ఇది శాస్త్రీయబద్ధమైన రీజన్ ఏంటంటే, మనము ఎమర్జెన్సీ మోడ్‌లో ఒత్తిడి ఆలోచనల ద్వారా ఉంటున్నాము. తెలియకుండా ఒక బాడీకి ఎంతో డిస్సర్వీస్ చేస్తున్నాము. డిస్సర్వీస్ తెలియకుండా. ఊరికనే ఏది పడితే అది ఆలోచించడం ద్వారా మన ఆరోగ్యాన్ని పూర్తిగా పోగొట్టుకుంటున్నాం. కారణం ఏంటంటే ఎమర్జెన్సీ మోడ్‌లో ఉండటము. దాని నుంచి బయటపడాలి అంటే ధ్యానం అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక ఒక పద్ధతి. డైరెక్ట్‌గా ఆలోచన మీద మాత్రం వర్క్ చేస్తుంది. సైకోసోమాటిసిజం అంటే మన సైకి అందులో ముఖ్యమైనది ఆలోచనలు, మనకున్న భావాలు. గత జన్మ మెమోరీస్ ఉన్నది వేరే సంగతి. అది కూడా తగ్గించిపోతుంది. దానివల్ల ఆలోచనలు కూడా మారుతుంటాయి. ఈ సైకోసోమాటిజం అంటే బాడీ అనేది సైకి ద్వారా అందులో ముఖ్యమైన ఈ ఆలోచనలు మారటం డియర్ ఫ్రెండ్స్. సో, ఇంకా ఈ ఈ ఇలా ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్‌గా మనం నార్మల్ మోడ్‌లోకి రావటము. దాని తర్వాత ఇంకా ఫర్దర్‌గా ఫీల్ గుడ్ హార్మోన్స్ అని పెరగటము. అలాగే కంపాషన్ అనేది పెరగడం ద్వారా 10 మంది గురించి పోట్లాడడం అనేది మారి కంపాషన్ ద్వారా కూడా మనం కొద్దిగా స్ట్రెస్‌ని తగ్గించుకుంటాం. లేకపోతే ఎంతసేపు ఎనిమిటీ ఉంటుంది. ఇంకా ఇవన్నీ కూడా మనం ఫర్దర్‌గా ఈ వారంలో మిగిలిన క్లాసుల్లో చెప్పుకుందాం డిఫరెన్స్. బట్ ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకున్నదేంటంటే, స్ట్రెస్ అనేది నేచురల్‌గా ధ్యానం ద్వారా ఈ ఆనాపానసతి ధ్యానం ద్వారా అతి సులభంగా చాలా మోస్ట్ సింప్లెస్ట్ టెక్నిక్ స్ట్రెస్‌ని తగ్గించుకోవటానికి. దీనికన్నా సింపుల్ అనేది ఉండదు. ఇంక జీరో కాస్ట్. ఎప్పుడైతే జేసుకోవచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు జేసుకోవచ్చు. జీరో సైడ్ ఎఫెక్ట్స్. ఇంక ఇటువంటి గొప్ప పద్ధతి ఉండగా, మనం దీన్నెందుకు పట్టుకోండి ఫ్రెండ్స్. ఇంక అదే గాకుండా ఇమ్యూనిటీ పెరగటం గాని, ఏజింగ్‌ని అంటే యాంటీ ఏజింగ్ అంటాం. వృద్ధాపాన్ని అంటే ఏజు లాంజివిటీ అంటాం. మన జీవితం ధ్యానులకు ఒక రీసెర్చ్ చేశారు. అంటే ఈ రీసెర్చ్ ఆళ్ళు 10, 15 సంవత్సరాలు పెరిగిందన్నారు. ధ్యానులకైతే 15 సంవత్సరాలు ఎక్స్‌ట్రా ఉంటున్నారన్నారు. కానీ, మన దృష్టిలో మనం అద్భుతమైనటువంటి అవకాశాలున్న ఆలోచనలో ఉంటే, మనం ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు అన్న విషయం ఉంది. ఏజింగ్‌ని అన్నెసెసరీగా తగ్గిస్తుంది. రైట్? ఊరికనే ఏజ్ అయిపోవడం అనేది తగ్గుతుంది. చాలా విషయాలున్నాయి ఫ్రెండ్స్. వీటిని మళ్ళా ప్రతిరోజు తెలుసుకుందాం ఈ వారంలో. సో, థాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ టు దిస్ ఇంపార్టెంట్ లెసన్. రైట్? సో, ఈ రోజు నుంచి మనం జేయాల్సింది నెగెటివ్ ఆలోచనలు, ఊరికనే వ్యర్థమైన ఆలోచనలు, ఊరికనే ఎప్పుడో జరిగిన దాని గురించి, జరగబోయే దాని గురించి ఆలోచించకుండా, మనం ఒక ఎరుకులో ఉంటూ ఎప్పటికప్పుడు శూన్యంగానే ఉండాలి. లేదంటే ఒక అద్భుతమైన ఆలోచనలు అంతా మంచిగా జరుగుతుందనేటువంటి ఆలోచన ధోరణిలో ఉంటే, మన స్ట్రెస్ పోయి చక్కటి ఆరోగ్య స్థితిలోకి వెళ్తాం. ఎనీ అనౌన్స్‌మెంట్స్? అనౌన్స్‌మెంట్స్ వచ్చేసి ఇవాళ మనకి బుక్ క్లబ్స్ గురించండి. సో, ఫ్రెండ్స్ మనకి బుక్ క్లబ్ స్టార్ట్ అయింది. అండ్ మండే, వెడ్నెస్‌డే 2 రోజులు బుక్ క్లబ్స్ ఉన్నాయి. మండే వచ్చేసి మార్నింగ్ 8:15-9:15 ఐఎస్టీ అండ్ వెడ్నెస్‌డే
సేమ్ టైమ్. మార్నింగ్, ఈవినింగ్ సేమ్ ఉంటాయి. టైమ్. యాహ్! వెడ్నెస్‌డే ఆల్సో సేమ్ టైమ్. సో, ఫ్రెండ్స్ బుక్ క్లబ్స్‌కి జాయిన్ అవ్వండి. చాలా హెల్ప్ అవుతుంది. బుక్ రీడింగ్ మనం చేస్తుంటాము. కానీ, ఈ లిజనింగ్ వల్ల ఏంటంటే, మనం ఇంకా బావుంటుందనమాట. అంటే ఇంకా బుక్స్ చదవాలి అనే ఎంథూసియాజం పెరుగుతా ఉంటుంది. ఈసారి బుక్ క్లబ్స్‌లో 2 బుక్స్ ఉన్నాయి. ఏంటంటే, 'బ్రేకింగ్ ద హాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్' అండ్ 'ఓషో ద బుక్ ఆఫ్ వుమెన్.' ఆహ్, అంటే ఇంగ్లీష్‌లో ఉంటుంది. బట్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇంగ్లీష్ ఈజ్ ఓకే అనుకున్న వాళ్ళు ప్లీజ్ జాయిన్. థాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లత గారు. సో, ఇక్కడితో ఈరోజు ముగిద్దాము.